తెలంగాణ నీటి హక్కులను ఏపీ సర్కారు దోపిడీ చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. నిబంధనలు ఉల్లంఘిస్తూ గోదావరి జలాలను తరలించుకుపోతోందన్నారు. ఏపీ చర్యపై సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం పరిధి మించి రుణ సమీకరణకు ఏపీకి పర్మిషన్ అన్యాయమన్నారు. ఇక అన్ని పార్టీలోనూ కోవర్టులు ఉంటారన్న గులాబీ నేతలు పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడకపోవడమే మంచిదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఏ హోదాలో ఉన్నవారైనా పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడకపోవడమే మంచిదని తెలిపారు కేటీఆర్. తమ అధినేతకు ఎవరైనా లేఖలు రాయొచ్చని, గత ఎన్నికల్లో లేఖలు చాలా వచ్చాయన్నారు. అన్ని పార్టీల్లోనూ కోవర్టులుంటారని కామెంట్ చేసిన కేటీఆర్, తమ పార్టీలోనూ రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారని చెప్పారు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. గోదావరి జలాలను ఏపీ ప్రభుత్వం ఎత్తుకుపోయే కుట్రలు చేస్తుంటే తెలంగాణ సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరమన్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కుతుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం నిధులిచ్చి సహకరించడం దుర్మార్గం అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు హరీష్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ల విషయంలో రాజీ పడుతూ పక్క రాష్ట్రాలకు కొమ్ము కాస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పక్క రాష్ట్రం మన నీళ్లను తరలించుకుపోతుంటే సీఎం, మంత్రులు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు జగదీష్ రెడ్డి. ప్రత్యేకించి నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైతుంది. కనీసం ఆ వైపు సోయి లేదు. కృష్ణ పైన ఏం జరుగుతుంది, కృష్ణ నీళ్ళని ఏ రకంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దోసుకుపోతుంది, చంద్రబాబు నాయుడు ఏ రకమైన పద్ధతుల్లో దౌర్జన్యపూరితంగా తెలంగాణ వాటర్ నీళ్లను కూడా దోసుకుపోతున్నాడో ప్రశ్నించే దమ్ము కూడా లేకుండా నిన్న నైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో కోవర్టులు ఉన్నారని, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కామెంట్ చేశారు కవిత. కోవర్టులను పక్కకు తప్పించి ముందుకెళ్తే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. గతంలో కూడా కేసీఆర్ కు చాలా సార్లు లేఖలు రాశానని చెప్పారు. కవిత కామెంట్స్ పై ఇటు పార్టీలోనూ ప్రజల్లోనూ హాట్ చర్చలు జరుగుతున్నాయి.